ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు ప్రవళిక. మీరు ఒకవేళ ఫస్ట్ టైం చూసినట్టయితే హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్‌లో నేను బ్యూటీ, లైఫ్ స్టైల్, ఫ్యాషన్‌గా కాంటెంట్ చేస్తూ ఉంటా. ఇన్ కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ టు మై రిమైనింగ్ సబ్స్క్రైబర్స్ థాంక్ యూ సో మచ్ ఫర్ లవింగ్ మీ. యెస్, ఇదొచ్చేసి మనం హైదరాబాద్ నుంచి 1 డే రోడ్ ట్రిప్‌కెళ్తున్నాము. అది కూడా డివోషనల్ ప్లేసెస్‌కి. ఎన్ని ప్లేసెస్ మనం కవర్ చేయొచ్చో చూసేద్దాము పదండి. సో, ఫస్ట్ అయితే మేము హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకైతే వచ్చేసామనమాట. ఇక్కడ నేను న్యూగా కన్‌స్ట్రక్షన్ అయిన తర్వాత నేను యాదగిరిగుట్టకి రాలేదనమాట. సో, దిస్ ఈజ్ మై ఫస్ట్ టైమ్ విజిటింగ్ యాదగిరిగుట్ట. ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళున్నారు. సో, మేము కాల్స్ అవన్నీ మాట్లాడుకుంటూనే వస్తున్నాము. ఆహ్, సో, ఇంకా అలానే ఇంకా పైకెళ్ళాము. అండ్ కార్ గూడా పైకి తీసుకెళ్ళామనమాట. సో, అక్కడ మనకి పార్కింగ్‌కి మనకి దే ఆర్ కాస్టెడ్ 500 తీసుకున్నారనమాట ఫర్ కార్ పార్కింగ్‌కి. టూ మచ్ అనిపిచ్చింది. బట్ ఓకే. దట్స్ ఫైన్ అనిపిచ్చింది. ఎందుకంటే చాలా ఎండుండే మేమెళ్ళినప్పుడు. నేనైతే కార్‌లోనే చెప్పులు పెట్టేసి ఇంకా నేను నడుచుకుంటూ వస్తున్నా. అండ్ ఆ రోజు ఫుల్ ఎండుండే అనమాట. అండ్ దాని తర్వాత మేమిక్కడ టికెట్స్ తీసుకోవద్దన్నారు. బట్ మేము మర్చిపోయినాము. అండ్ టికెట్స్ అయితే తీసుకున్నామనమాట. కానీ మాకు ఆ నరసింహస్వామి దర్శనం అయితే ఫ్రీగా అయింది. ఎలానో నేను చెప్తా. మాకన్నా ముందు అత్తయ్య ఎళ్లారు. అండ్ అక్కడ ఎళ్లి కూర్చున్నారనమాట. బయట మనకు కూర్చోడానికి ప్లేస్ ఉంటది కదా! సో, కూర్చున్నారు. అండ్ అక్కడ పనిచేసే ఒక అంకుల్ తోని మాట్లాడితే దే టోల్డ్ దట్ నేను ఫ్రీగా తీసుకొని ఎళ్ళిపోతా. టికెట్స్ ఏమొద్దు అని చెప్పేసి అన్నారనమాట. సో, అప్పటికే మేము తీసుకున్నాం కాబట్టి ఇంకా ఏం చేయలేము. సో, ఆహ్, తనేమన్నారంటే పాకెట్‌లో పెట్టేసుకోండి అండ్ మేము ఫ్రీగా దర్శనం చేపిస్తామని చెప్పినారనమాట. విచ్ ఐ ఫెల్ట్ సో బ్లెస్సింగ్ ఫ్రమ్ ద గాడ్ రియల్‌గా. ఇంకా తను చెప్పినట్టే పాకెట్‌లో టికెట్స్ పెట్టేసుకొని ఫ్రీగా దర్శనంకైతే ఎళ్ళిపోయాము. అండ్ దేవుడిని చూసాక బయటికొచ్చాక లిటరల్లీ నా ఐస్‌లో వాటర్ వచ్చేసినాయనమాట. ఐ డోంట్ నో ఫర్ సమ్ రీజన్ నాకట్లా వచ్చింది. దట్స్ ఓకే. యాహ్! సో, ఇంకా దర్శనం చేసుకొని బయటికొచ్చాక ఇంకా వ్యూ అవన్నీ కూడా నేను ఫోటోస్ తీస్తుండుండే. అండ్ దర్శనం అయితే చాలా జరిగింది. అండ్ ఆ అంకుల్ మళ్ళీ మా దగ్గరకొచ్చి దర్శనం ఎలా అయింది, ఏంటి అన్నీ కనుక్కున్నారనమాట. సీరియస్‌లీ బ్లెస్సింగ్ ఫ్రమ్ ద గాడ్ అనిపిచ్చింది. అండ్ అక్కడి నుంచి ఇప్పుడు మేము మార్నింగ్ నుంచి యాక్చువల్లీ ఏం తినలేదనమాట. సో, ఇప్పుడు మేము గోల్డెన్ శివలింగం దగ్గరికెళ్తున్నాం. ఇది యాదగిరిగుట్ట నుంచి కొద్ది దూరంలో ఒక విలేజ్‌లోనే ఉంటది. అదే రూట్‌లో అనమాట. సో, గోల్డెన్ శివలింగం అనమాట. సో, ఇది శ్రీ రమణేశ్వర స్వామి టెంపుల్ అన్నా, లేకపోతే గోల్డెన్ శివలింగం అన్నా మనకి గూగుల్‌లో వచ్చేస్తది. ఇదొచ్చేసి పెద్ద ఆశ్రమము. అండ్ ఇక్కడ గూడా మనకి లోపల దర్శనం జేసుకోవాలంటే ఒక్కొక్కళ్ళకి 100 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు. సో, మేము 3 మెంబర్స్ కాబట్టి 300 ప్లస్ కార్ పార్కింగ్‌కి మనకి 50 రూపీస్ అయితే చార్జ్ చేసినారు. విచ్ ఈస్ రీజనబుల్ ఫర్ కార్ పార్కింగ్. సో, ఇక్కడ ఇంకా కూర్చొని తినడానికైతే చాలా బావున్నాయి. లైక్ డైనింగ్స్ లాగా. అండ్ ఇక్కడ మనకి లైక్ రెస్టారెంట్ ఫుడ్ గూడా ఉందనమాట. బట్ మేమైతే మంచిగా పులిహోర చేసుకొని ఎళ్ళిపోయాము. ఇండియన్ మదర్స్‌కి పులిహోర ఈజ్ లైక్ ఎమోషన్ గదా! సో, ఏ ట్రిప్‌కెళ్ళినా పులిహోర కంపల్సరీ ఉండాలి. అండ్ మేము తినేసినంక ఇంకా లోపలికైతే వెళ్ళామనమాట. అండ్ దీని గురించి నేను చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తా. విచ్ నేను ఏమనుకున్నానో అది మీకు చెప్తా. అండ్ ఇదంటే లోపలికి నడుచుకుంటూ అయితే వెళ్ళాలనమాట. సో, ఇక్కడ చాలా షాప్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఇది మెయిన్ ఎంట్రీ అనమాట ఇంకా. అండ్ ఇక్కడ మనకి లడ్డు ప్రసాదం అవి గూడా అమ్ముతారు. యాహ్! ఇదంతా ఎన్నో ఎకరాలలో ఇదైతే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఎన్నో శివలింగాలు మోర్ దాన్ 2000 ఆఫ్ శివలింగాస్ ఉన్నాయన్నమాట. అన్నీ కలిపి 2000 మీదనే ఉంటాయి. సో, ఇలా ఎవరికైనా నడిచే ఓపిక ఉంటే నడవండి. లేదు అనంటే మనకిక్కడ మంచిగా బగ్గీ బండి అంటే ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ వెహికల్ అయితే అవైలబుల్‌గా ఉంటది. విచ్ ఈస్ కాస్టెడ్ అరౌండ్ 30 రూపీస్ అనమాట పర్ హెడ్. సో, ఇట్స్ బెటర్ టు గో ఇన్ బగ్గీ. అండ్ అక్కడ మనకి చాలా ఎక్స్‌ప్లనేషన్ గూడా ఇస్తారనమాట. ఐ మీన్ బగ్గీ బండిలో ఎవరైతే నడిపిస్తారో సో, ఆ పర్సన్ మనకి అన్నీ చెప్తారనమాట. సో, మేమైతే నడిచే ఓపిక లేదు. అండ్ దట్ టూ సో లైక్ సమ్మర్ కాబట్టి ఇంకా
ఫుల్ ఎండ కాబట్టి మేము నడిచేంత ఓపిక మాకసలు లేదనమాట. సో, ఇవే అనమాట అన్ని శివలింగాలే. అండ్ గైస్ నేను నిజంగా చెప్తున్నా మీరెవరైనా ఎళ్తే మీకు ఇదే ఎక్స్‌పీరియన్స్ అయిందా లేదా నాకు చెప్పండి. లైక్ వాట్ యూ థాట్ అనేది. నాకిక్కడికొచ్చాక లైక్ పాజిటివ్ ఎనర్జీ పక్కకు పెట్టండి. పాజిటివ్‌నెస్ పక్కన పెట్టండి. నాకు ఇక్కడికొచ్చాక ఇట్స్ లైక్ ఐ డోంట్ నో ఏమంటారు? మొత్తం ఆ సరౌండింగ్స్ అంతా గూడా అంత పీస్‌గా ఉన్నట్టు నాకేం అనిపించలేదు. అండ్ ఇది సీరియస్‌లీ చెప్తున్నా నాకొక ఎగ్జిబిషన్ ఎలా అయితే పెడతారో అలా పెట్టినట్టు అనిపించింది. ఒక పాజిటివ్‌నెస్ లేదు. అసలేం లేదు. బట్ ఏదో చూసామా అంటే చూసాము అని మాత్రమే ఉందనమాట. కానీ ట్రస్ట్ మీ అరుణాచలంలో కూడా ఆహ్ రమణేశ్వర స్వామి టెంపుల్ ఉంటది గైస్. అక్కడ చాలా పీస్ ఉంటదంట. అండ్ ఎవ్రీవన్ అక్కడ ఏమంటారు? మెడిటేషన్ గానివ్వండి, పీస్ కోసం చాలా మంది సైలెంట్‌గా ఉంటారు. బట్ ఇక్కడ అలా లేదు. అండ్ ఇదొక ఎగ్జిబిషన్ లాగా ఉంది. అండ్ అన్ని బాబాల గురించే మనకిక్కడ ఎక్స్‌ప్లనేషన్ జేస్తారనమాట. సో బగ్గీ బండిలో కూర్చుంటే ఇంకా మనకన్నీ చెప్పుకుంటూ అలా వెళ్ళిపోతారనమాట. శివలింగాలైతే ఎక్కడ శివుడు అయితే వెలిసాడో అక్కడి నుంచే తీసుకొనొచ్చారు. ఆ శివలింగాలైతే చాలా పాజిటివ్‌నెస్సే. కాకపోతే అక్కడున్న సరౌండింగ్స్ మాత్రం అంత పాజిటివ్‌గా లేదని నాకనిపిచ్చిందనమాట. యెస్. అండ్ ఇంకా అక్కడ శ్రీచక్రాలు అండ్ దాని తర్వాత అన్ని శివలింగాలు అండ్ చాలా రకాలమైన శివలింగాలు వేరే వేరే ఏమేమో పేర్లు అసలు మనకు గూడా తెలీదు. లైక్ 108 శివలింగాలు అండ్ 98 శివలింగాలు. సో, అక్కడ కేదార్‌నాథ్ అక్కడి నుంచి పట్టుకొచ్చిన శివలింగాలు. ఇన్‌కేస్ ఎవరైనా కేదార్‌నాథ్ అటు ఇటు వెళ్ళలేని వాళ్ళైతే ఇక్కడికి డెఫినెట్‌గా రండి. లైక్ అక్కడి నుంచే తీసుకొచ్చారు కాబట్టి ఇట్ హాస్ దట్ పవర్ అనమాట. అండ్ ఇలా అన్ని లింగాలు దర్శనం చేసుకొనైతే వెళ్ళిపోతున్నాము. అండ్ మనకి అన్నీ ఇలా చూపిస్తారనమాట. అండ్ మాకు చెప్తున్నారు ఇదొచ్చేసి ఆత్మలింగం గైస్. దీని గురించి నేను మీకు అప్‌కమింగ్ చెప్తా. అండ్ దాని తర్వాత శ్రీచక్రాలు, గోల్డ్ శివలింగం ఇవన్నీ తిప్పుతారనమాట. అండ్ దుర్గామాత ఇవన్నీ ఇంకా తిప్పి మనకి లాస్ట్‌కి గోల్డెన్ శివలింగం దగ్గర మననైతే వదిలిపెడతారనమాట. నేనక్కడ మీకు చెప్తా. ఆహ్, గో ఆహ్, ఇంకా దీంట్లో మనకి కొంచెం కన్‌స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు. ఇంకా ఏదో కన్‌స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఆహ్, ఇంకా పెద్ద పెద్ద శివలింగాలు అండ్ నాకా పేర్లు గూడా తెలవది. ఇంకా చాలా పెద్ద శివలింగాలు అవన్నీ కూడా చేసినారనమాట. ఇదొచ్చేసి అతి పెద్ద శ్రీచక్రం అంటాం గదా! అదనమాట. సో, ఇంకా అవన్నీ అండ్ నిజంగా ఎవరైనా ముసలోళ్ళుంటే మాత్రం అసలు నడవకండి ఇక్కడ. చాలా అంటే చాలా దూరం ఉంటాయనమాట. అండ్ మీకు వెనుక సైడ్ శివుడు కనిపిస్తున్నారు కదా! సో, దాని చుట్టూ గూడా అమ్మవార్లు, శివలింగాలు అవే ఉంటాయి. అది వాటర్‌లో ఉంటది. దాన్నేదో అంటారు. నేను మర్చిపోయినా. ఓకే. అక్కడికి యాక్చువల్లీ వెహికల్ ఎళ్ళదా నాకేమో తెలవదు. అండ్ ఇది షిరిడి సాయిబాబా టెంపుల్. అండ్ అలా మొత్తం మనని తిప్పుతదనమాట. తిప్పేసి అండ్ చెప్పినా గదా! న్యూగా ఇంకొక టెంపుల్ అక్కడ కన్‌స్ట్రక్షన్ అయితుందనమాట. అది ఏ టెంపులో గూడా తెలీదు. స్టిల్ ఇట్ ఈస్ కన్‌స్ట్రక్షన్. అండ్ ఇక్కడ అమ్మవార్లు, కాళీమాత అవన్నీ గూడా ఉన్నారు. అండ్ అంతా గూడా సాయిబాబాలు ఇంకా ఏదో బాబా నేమ్స్ చాలా చెప్పినుండే నాకంత గుర్తులేదనమాట. సో, నాకు గుర్తున్నంత హ్మ్. మొత్తం చెప్తా. అండ్ ఇన్ కేస్ ఎవరైనా నడుచుకుంటా ఎళ్ళాలి అంటే మినిమమ్ 2 అవర్స్ టు 3 అవర్స్ అయితే పడతదనమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తే లింగాల సైజెస్ అండ్ లింగాల షేప్ గూడా డిఫరెంట్‌గున్నాయి. అండ్ యాహ్! సమ్ బాబాలు, బాలాని గూడా ఏమంటారు పెట్టినారనమాట అక్కడ. ఆహ్, ఇంకా దాని తర్వాత అన్ని శివలింగాలు అండ్ తను చాలా ఇన్ఫర్మేషన్ అయితే చెప్పినారనమాట మాకు. జస్ట్ మేము వింటున్నాము. అండ్ ఇంకా దాని తర్వాత ఏదో ఆహ్, అడిగినారు. అండ్ శ్రీచక్రం దగ్గరికి తీసుకెళ్ళినారు. అండ్ యాహ్!
దుర్గామాత ప్లేసెస్‌కి అట్లా అన్నయితే తిప్పినారనమాట. అలా మొత్తం తిప్పి మనల్ని కరెక్ట్‌గా గోల్డెన్ శివలింగం దగ్గరైతే డ్రాప్ చేసేస్తారనమాట. అండ్ ఇదొచ్చేసి షిరిడీలో 365 డేస్ 24/7 ఇలా వెలుగుతదంట మంట. అది ఏదో అంటారు. ఐ డోంట్ నో. ఇక్కడ గూడా సేమ్ అలానే 365 డేస్ అండ్ 24/7 అలా వెలుగుతూనే ఉంటదంట అది. అండ్ అక్కడ బొట్టు చాలా పవర్‌ఫుల్ అని అన్నారు. అందుకోసమే బొట్టు గూడా పెట్టుకున్నా. అండ్ ఇదొచ్చేసి లింగాలు ప్లస్ శ్రీచక్రాలనమాట. సో, అక్కడ చాలా లింగాలున్నాయి. నేను చెప్తున్నా గదా! అండ్ యాహ్! మీరు సైజెస్ గూడా జూడండి. డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. శ్రీచక్రాలన్నీ సేమే. కానీ లింగాల సైజ్ అనేది డిఫరెంట్ అనమాట. అంటే ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్క లింగంని తీసుకొచ్చినారు కాబట్టి. అండ్ ఇక్కడ మెయిన్‌గా నవధాన్యాలతోని ఏదో చేస్తారంట పూజ. అక్కడ ఆమె అమ్ముతుంది. అండ్ ఇక్కడ మాకింకా ఫుల్ ఉబ్బరిస్తుందని చెప్పి ఫ్యానేసుకొని కూర్చోమని చెప్పి వాళ్ళు ఒక ఏమంటారు హాల్‌లాగుంది. అక్కడికైతే వెళ్ళమన్నారు. అండ్ కొద్దిసేపు అలా రిలాక్స్ అయిపోయి అగైన్ వి స్టార్టెడ్ అనమాట. సో, ఇదొచ్చేసి గోల్డెన్ శివలింగంకి దారి. సో, మీకు కనిపిస్తుంది గదా! ఇదే గోల్డెన్ శివలింగంకి దారి అనమాట. నేను యాక్చువల్లీ చాలా ఎక్స్‌పెక్ట్ చేసిన ఇక్కడ నుంచి. బట్ నాకంతేం అనిపించలేదు. అండ్ ఇక్కడ చాలా డిమాండింగ్ ఆఫ్ మనీ ఉంది. నేను చెప్తా ఎలానో. గోల్డెన్ శివలింగంకి అభిషేకం చేయాలంటే 500 అని చెప్పి పంతులు చెప్పినారు. ఓకే. మేము అభిషేకం చేయించుకోలే. బికాజ్ మేము ఆల్రెడీ తిన్నాం కాబట్టి. సో, తిన్నాక అభిషేకం చెయ్యరు అని నాకు తెలుసు. సో, ఇంకా మేము అభిషేకం చేయించుకోలే. బట్ ఇంకొక అంకుల్ అయితే అభిషేకం చేయించుకున్నారు. వాళ్ళు లోపలికెళ్ళిన తర్వాత డిమాండెడ్ లైక్ 1000 అంట. బయటికి 500 అని చెప్పినారు. బట్ తర్వాత వాళ్ళు రూ. 1000 డిమాండ్ చేసినారంట. అండ్ ఇక్కడ ఇంకొకటి గూడా నేను చెప్తా. మాకు యాక్చువల్లీ చాలా మంది వీడియోస్‌లో ఏమన్నారంటే ఫ్రీగానే మనకిక్కడ అర్చన చేస్తారు. అది ఇది అని చెప్పినారు. బట్ ఇట్స్ టోటల్లీ రాంగ్. నేను చెప్తా ఎందుకో. మేము అర్చన అంటే లైక్ అర్చన చేస్తారేమో అని చెప్పి మేము నుంచున్నాము. హి ఈజ్ లైక్ ఇంకా అన్నీ చెప్తున్నారనమాట. ఇంత డొనేషన్ చేయొచ్చు, మీరు అంత డొనేషన్ చేయొచ్చు. అండ్ వీళ్ళకి యాహ్! చెప్పడం మర్చిపోయినా గోశాల గూడా ఉంది. సో, దే ఆర్ లైక్ డిమాండింగ్ అనమాట ఇంకా. సో, ఇంత మీరు డొనేట్ చేయొచ్చు, అంత డొనేట్ చేయొచ్చు అని జెప్పి చాలా చెప్పినారు. సో, ఇంకా నేను అండ్ అత్తయ్య ఇద్దరం గూడా 200 వేసిన తర్వాత అప్పుడు మా గోత్రనామాలు చదివి ఆహ్, ఏమంటారు? అప్పుడు మాకు బ్లెస్సింగ్స్ అనేది ఇచ్చినారు. అప్పటిదాకా హి వాస్ లైక్ సైలెంట్. అండ్ గైస్ నేను చెప్తున్నా ఇక్కడికెళ్ళిన తర్వాత వాళ్ళు ఎవరైతే పంతులు అక్కడ ఉంటారో వాళ్ళ కళ్ళలో కళ్ళు పెట్టి మాత్రం అస్సలు చూడకండి. యూ విల్ గెట్ మానిప్యులేటెడ్ అని నాకనిపించింది. అండ్ నేను అది చాలా అబ్జర్వ్ చేసిన. సో, వాళ్ళ కళ్ళలో కళ్ళు పెట్టి చూడకండి. ఇట్స్ లైక్ ఒక ఏమంటారంటే ఒక మ్యాజిక్ కైండ్ ఆఫ్ థింగ్ లాగా ఉంది. సో, ఇంకా అక్కడ దర్శనం అయితే అయిపోయింది. దర్శనం చాలా బాగా అయింది. అండ్ టెంపుల్ చాలా బావుంది. కానీ అక్కడున్న పీపుల్ బిహేవియర్ మాత్రం నేను చెప్తున్నా అనమాట. అండ్ ఇదొచ్చేసి లైక్ ఇప్పుడు ఐ మీన్ దుర్గామాత దాని తర్వాత ఇప్పుడు మనము దుర్గామాతలని దర్శనం జేసుకోవడానికైతే వెళ్తున్నామనమాట. ఒక్కొక్క అవతారంలో ఉన్న దుర్గామాతలనమాట. సో, ఇది నాకు చాలా పాజిటివ్‌నెస్ ఇచ్చింది. చూస్తున్నారు కదా! డెకార్ చాలా బావుంది. అండ్ ఐ ఫీల్ దట్ పవర్ అనమాట. అండ్ చాలా నడవడం అయితే ఇక్కడ చాలా ఉంది. సో, ఫస్ట్ దుర్గామాత, దాని తర్వాత ఎన్ని అవతారాలైతే ఉన్నాయో, ఆ అవతారాలన్నీ గూడా చాలా అంటే చాలా బాగా చూపిచ్చారు. అండ్ ఇవన్నీ కూడా పాలరాతితో చేసినవి మాత్రమే అనమాట. ఇంకా అక్కడి నుంచి నేను అన్నీ కవర్ చేస్తున్నా. అండ్ నేను లాస్ట్‌లో చాలా వరకి ఇంకొక సైడ్ నేను కవర్ చేయలేదు. బికాజ్ అక్కడికే నా ఓపిక అయిపోయింది. అండ్ నా ఫోన్ మెయిన్‌లీ హీట్ అయింది. హీట్ అబ్జర్వేషన్‌కి నా ఫోన్ ఇంకా నాకు రెస్పాండ్ అవ్వడమే మానేసిందనమాట. అందుకోసమే నేనింకా ఐ స్టాప్డ్ డూయింగ్ వీడియో.
కానీ అక్కడైతే అమ్మవారి దగ్గరయితే చాలా నాకు పాజిటివ్‌నెస్ వచ్చింది. అండ్ చాలా మంచిగా గూడా అనిపిచ్చిందనమాట. అండ్ ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క పేరు లైక్ కాళీమాత అండ్ నెక్స్ట్ అలా చాలా నేమ్స్ బాల త్రిపుర సుందరి అని చెప్పి అలా చాలా చాలా నేమ్స్‌తోని మనకి ఇక్కడ అవతారాలయితే పెట్టినారనమాట. ఇలా అన్ని అవతారాలైతే ఇంకా అటు సైడ్ చాలుండే. నేను వెళ్ళలేదు. అండ్ నెక్స్ట్ ఇంకా బయటికొచ్చిన తర్వాత ఆత్మలింగంకైతే హగ్ చేసుకొని మన బాధలు, కష్టాలు అన్నీ చెప్పుకుంటే పోతాయని నమ్మకమంట. నేను కూడా హగ్ చేసుకొని బాధలైతే చెప్పేసుకున్నా శివయ్యకి. యెస్. అండ్ నేను మెయిన్‌గా ఒకటి చెప్తా ఇక్కడ. ఒక ఆత్మలింగం కాడ ఒక నోటీస్ బోర్డ్ పెట్టినారు. ఏంటి అనంటే మీ కోరిక తీరాక మీరు ఏం సమర్పిస్తారు? అంటే మీరు ఏమిస్తారు దేవుడికి? అది కూడా మనం ముందే చెప్పాలంట. ఐ డోంట్ నో నాకిది ఇదెక్కడ లాజికో నాకర్థం కాలేదు. బట్ ఓకే. మన బాధైతే చెప్పేసుకున్నాము. అంతా శివయ్య చూసుకుంటాడు. అండ్ ఇప్పుడు మేము అక్కడి నుంచి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి టెంపుల్‌కయితే వచ్చామనమాట. ఇది కరెక్ట్ ఆపోజిట్ టు ద స్వర్ణగిరి. చాలా మంది ఈ ఎల్లమ్మ తల్లిని మిస్ చేస్తారు స్వర్ణగిరికెళ్ళినప్పుడు. కానీ ప్లీజ్ డోంట్ మిస్ దిస్ టెంపుల్. ఇక్కడ ఎంత పాజిటివ్‌నెస్ ఉందంటే అంత పాజిటివ్‌నెస్ ఉంది. ఎంత బాగా అనిపించిందంటే లిటరల్లీ నాకు గూస్ బంప్స్ వచ్చాయన్నమాట. సో, ఇంకా ఇక్కడికి ఎళ్ళాము. అండ్ కొబ్బరికాయ తీసుకొని అండ్ అన్నీ గూడా మనకి బయట మంచిగా అమ్ముతారు. సో, ఎవ్వరు కూడా ఈ టెంపుల్‌ని మిస్ చేయకండి. విచ్ ఈస్ వెరీ, 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 వెరీ పవర్‌ఫుల్ అమ్మవారనమాట. అండ్ ఇక్కడ చాలా మంది గూడా బోనాలు తీస్తారు. అండ్ నెక్స్ట్ దేవుడికి నైవేద్యం, ప్రసాదంలాగా. అండ్ ఇక్కడ మనకి ఉండడానికి హాల్స్ గూడా ఉన్నాయన్నమాట వెనక సైడ్. సో, అలా గూడా ఉండొచ్చు. అండ్ యాహ్! నేను చెప్పా గదా! హోల్ డే నేను శారీని చాలా మెయింటైన్ చేశా. అండ్ ఇక్కడ నేనింకా పసుపు, కుంకుమ అండ్ అవన్నీ గూడా యేసేసి ఇంకా వెళ్తున్నాననమాట. ఇంకా మా అత్తయ్య అయితే అక్కడ కొబ్బరికాయ కొట్టేసినారు. అండ్ ఎల్లమ్మ తల్లయితే చాలా అంటే చాలా బాగున్నారిక్కడ. అండ్ ఇంకా లోపలయితే ఇంకా పవర్‌ఫుల్‌గున్నారనమాట. లిటరల్‌గా నాకు ఐస్ పెట్టి చూస్తే నాకు వాటర్ వచ్చేసినాయనమాట. సో, అంత బాగుండింది అమ్మవారు. అండ్ ఇక్కడ వేప చెట్టు ఉంటది గదా! సో, అక్కడ గూడా ఆహ్, అమ్మవారిని ఉంచుతారు గదా! సో, అక్కడనే కొబ్బరికాయ అయితే కొట్టాలి. సో, ఇంకా నేను కొబ్బరికాయ అయితే తీసుకున్న కొబ్బరికాయ అయితే కొడుతున్నా అనమాట. సో, అక్కడ ఒక ఆంటీ వచ్చి ఇంకా బొట్టు పెట్టి కొబ్బరికాయ కొట్టమని చెప్పి ఇంకా చెప్పినారనమాట. అందుకోసమే ఎళ్లి కొబ్బరికాయ అయితే కొడుతున్నా. అండ్ ఇక్కడ గూడా దర్శనం చాలా బాగా జరిగింది. అండ్ చాలా మంచిగా గూడా అనిపిచ్చిందనమాట. అండ్ ఎవరైతే స్వర్ణగిరికొస్తారో ప్లీజ్ డోంట్ మిస్ దిస్ టెంపుల్. చాలా మంది ఇది చూడకుండానే డైరెక్ట్ స్వర్ణగిరికెళ్తారు. ఇది కరెక్ట్ స్వర్ణగిరికి ఆపోజిటే ఉంటదనమాట. సో మచ్ ఆఫ్ పవర్‌ఫుల్ అమ్మవారు. అండ్ ఇంకా అలా ఒక రౌండ్ అయితే తిరిగినామనమాట. అండ్ మీరు చూసినారు గదా! ఎన్ని ముడుపులు కట్టినారో ఇక్కడ. లైక్ ఎవ్రీథింగ్ పెళ్లి, జాబ్, పిల్లలు అలా చాలా అంటే చాలా ముడుపులు కట్టి ఉన్నారనమాట. అండ్ చాలా పవర్‌ఫుల్ అమ్మవారు గూడా. ఇంకా నేను ఏమంత పెద్ద కోరుకోలేదు గానీ, బికాజ్ షీ నో వాట్ ఐ వాంట్. సో, అందుకోసమే నేను పెద్దగా ఏం కోరుకోలేదు. అండ్ ఎళ్లి మంచిగా దర్శనం చేసుకున్నాము. అండ్ చెప్తున్నా గదా! అక్కడ నాకు లోపల ఆహ్,
అమ్మవారైతే చాలా అంటే చాలా పవర్‌ఫుల్ అండ్ చాలా భయంకరంగా గూడా ఉన్నారనమాట. అమ్మవారంటేనే పవర్‌ఫుల్. సో, ఇంకా అలానే ఉన్నారు. ఇంకా మేము కారెక్కేసి అక్కడ దర్శనం చేసేసుకొని ఇంకా కారెక్కి మేమైతే స్వర్ణగిరికైతే వెళ్తున్నామనమాట. యాహ్! మెయిన్ థింగ్ ఇక్కడ చెప్పాలేంటంటే మనకి స్వర్ణగిరికి కూడా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు నా ముందు చూస్తే ఒక బస్ అయితే వెళ్తుంది. విచ్ ఈస్ డైరెక్ట్‌లీ స్వర్ణగిరికి. అండ్ ఎవరైనా బస్‌లో ట్రావెల్ చేయాలి, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ట్రావెల్ చేయాలి అనుకుంటే యూ గైస్ డెఫినెట్‌గా వెళ్ళొచ్చనమాట. సో, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో వెళ్ళొచ్చు. అండ్ రోడ్ అయితే చాలా అస్సలు బాలేదు. అదొక్కటి ప్రాబ్లమ్ తప్ప ఎవ్రీథింగ్ ఈజ్ సో గుడ్. స్వర్ణగిరికొచ్చాకయితే చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ చాలా ఆగమం గూడా అయిందనమాట. ఐ విల్ సే వాట్ హ్యాపెండ్ అనేది. మేము స్వర్ణగిరికి అరౌండ్ 5:30, 6:00 వరకి వెళ్ళాము. సో, చాలా ఎండుంది గదా! సో, వి డిడ్‌ంట్ ఎక్స్‌పెక్ట్ రెయిన్. ఓకే. వర్షం పడ్డా సరే లైట్‌గా పడి ఎళ్ళిపోతదని చెప్పి యాహ్! ఐ కంటిన్యూ దిస్ అండ్ మీరు చూసినారు గదా! సో, దూరంలో మనకైతే అదే నామాము అవన్నీ గూడా కనిపిస్తున్నాయి. అండ్ ఇప్పుడు మనము స్వర్ణగిరికి లోపలికైతే వెళ్ళిపోతున్నామనమాట. అండ్ ఎవరైనా కార్‌లో వెళ్తే మనము కార్‌లో గూడా పైదాకా వెళ్ళొచ్చు. లైక్ ఏమంటారు నడవరాదు అది ఏదన్నా సమ్ ప్రాబ్లమ్ జెప్తే వాళ్ళు మనల్ని పైకైతే పంపిస్తారనమాట. సో, ఇట్లా పైకైతే ఎళ్ళిపోయినాం. ఇక్కడ గూడా అరౌండ్ ఎంతో తీసుకున్నారు కార్ పార్కింగ్. సారీ కార్ పార్కింగ్‌కి గాదు. యాక్చువల్ కార్ పార్కింగ్ తీసుకోలేరు ఐ థింక్. పైకెళ్ళడానికి ఎందుకు అనేసి అడిగినారనమాట అంతే. సో, ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ మనం ల్యాండ్ అయిపోవచ్చు. కానీ మేము అలా అని మొత్తం తిరిగామనమాట. సో, మా కార్ డ్రైవర్ అన్న మాకు అలా ఒక రౌండ్ ఏపిచ్చుకొని వచ్చారు. లేదంటే యాక్చువల్లీ ఇక్కడి వరకే ఉంటదనమాట చాలా మందికి కూడా. సో, ఇలా ఒక రౌండ్ యేసుకొనొచ్చారనమాట. అండ్ యాహ్! ఐ కంటిన్యూ ద స్టోరీ. సో, ఏమైంది అనంటే మేము దర్శనం కోసం అని జెప్పి వెళ్ళాము. యాక్చువల్లీ ఇంకా మేము ఫుల్ టైర్డ్ అయిపోయినాము. అండ్ నేను స్వర్ణగిరి లాస్ట్‌కి ఎందుకు పెట్టుకున్నా అంటే అక్కడ విష్ణుమూర్తి ఐ మీన్ వాటర్‌లో విష్ణుమూర్తి పడుకొని ఉన్న విష్ణుమూర్తి అక్కడ లైటింగ్స్ ఎవ్రీథింగ్ గూడా చాలా బావుంటుంది. యాహ్! ఎవరైనా వెళ్తే యూ గైస్ నో గదా! సో, లైటింగ్స్‌తోని చాలా బావుంటుంది గదా! అని చెప్పి నేను నైట్‌కి షిఫ్ట్ చేసినా అనమాట ప్రోగ్రామ్. అలా షిఫ్ట్ చేసినప్పుడు ఏమైందంటే, ఇంకా మేము 6:30 కల్లా మేము లైక్ లోపలికెళ్ళి మేము చాలా సేపు గూడా అక్కడనే కూర్చున్నామనమాట కిందనే. లైక్ పాదాలుంటాయి గదా! పాదాల నుంచి కొంచెం పైకెళ్ళాక మనకి కూర్చోడానికి మొత్తం మంచిగుంటాయనమాట. సో, అక్కడ కూర్చున్నాము. అండ్ చాలా సేపు కూర్చొని లైక్ ఫోటోస్, వీడియోస్ అన్నీ తీసుకొని ఇంకా ఓకే. కొంచెం సేపయిన తర్వాత ఇంకా వెళ్ళామనమాట. సో, మెట్లెక్కి. ఆహ్, సో, మెట్లెక్కి ఎళ్ళిన తర్వాత మాకు దే టోల్డ్ లైక్ ఏమని చెప్పినారంటే టికెట్స్ అనేటివి అవైలబుల్‌గుంటాయి మనకక్కడ. నేను చెప్తా వాట్ కైండ్ ఆఫ్ టికెట్స్ అనేవి. రకరకాల టికెట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, మేమిక్కడ పైకొచ్చి స్టెప్స్‌కి కొన్ని స్టెప్స్ ఎక్కి ఇంకా అక్కడనే కొంచెం ఎక్కువ సేపే రిలాక్స్ అయ్యామనుకోండి. సో, మేము యాక్చువల్లీ వర్షం పడతదని అనుకోలేదు. బట్ పడిందనమాట. ఇంకా లోపలికెళ్ళినాక అక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టికెట్స్ అని చెప్పా కదా! నేను చెప్తా ఏంటిదో. రూ. 50 టికెట్, 300 టికెట్ అండ్ 500 టికెట్. అది కూడా పర్ హెడ్. సో, 50 రూపీస్ టికెట్ అయితే లేదు అని చెప్పినారు. అండ్ సారీ ఫ్రీ దర్శనం గూడా ఉంది. 50 రూపీస్ టికెట్ ఏంటి అనంటే జస్ట్ వెళ్లి దర్శనం చేసుకోవచ్చు. 300 రూపీస్ టికెట్ వచ్చేసి కండువా, ఒక లడ్డు అయితే ఇస్తారు. 500 టికెట్ కండువా, లడ్డు అండ్ వడ ఉంటది గదా! అది. ఇవైతే ప్రొవైడ్ చేస్తారు. అవి మనం బయట గూడా అమ్ముతారు. అవి మనం తీసుకోవచ్చనమాట. బట్ వాళ్ళ బిజినెస్ కోసం మనకి టికెట్స్ లేవనైతే చెప్పారనమాట. లైక్ 50 రూపీస్ టికెట్ అయితే లేదని చెప్పినారు. ఇంకా దాని తర్వాత మాకు ఫుల్ కోపమొచ్చింది. అండ్ మేము వేరే కౌంటర్ దగ్గరికెళ్ళి వి ఆస్క్డ్ ఫర్ 50 రూపీస్ టికెట్ అండ్ తను ఇచ్చేసినారనమాట. ఇంకా వెళ్ళి మేము లోపల కరెక్ట్ లైక్ హారతి టైంకున్నాము గైస్.
అబ్బబ్బా! ఏం వర్షం అప్పుడు రూ. 50 టికెట్ లేదు, 500 టికెట్ లేదు, 300 లేదు. అందరూ ఒకటే గ్రూప్‌లో ఎళ్ళినాము. అండ్ ఎంత వర్షం అంటే లోపల గజస్తంభం కూడా ఊగింది. అంత వర్షం పడింది. లిటరల్లీ ఫుల్ భయం వేసింది నాకైతే. ఎందుకంటే మేము దర్శనం అయిపోయి అక్కడ అద్దాల మేడ అని ఉంటది. ఒక చిన్న ఉయ్యాలలాగా ఉంటది. అందులో మనం కాయిన్ అప్పటి వరకి వర్షం పడింది. అక్కడనే ఆగిపోయింది. అండ్ మేము వెళ్లి అక్కడ కాయిన్ ఏసి మళ్ళీ బయటికొచ్చే వరకి మళ్ళీ ఫుల్ వర్షం పడింది. ఎట్లా అంటే రాళ్ళ వర్షం పడిందనమాట. సో, ఇదంతా జరిగిన తర్వాత కరెంట్ పోయి అదంతా అయిన తర్వాత ఇంకా సేఫ్‌గా మేము ఫోన్స్ తీసుకొని బయటికైతే వచ్చాము. అండ్ అలా మా దర్శనం అండ్ ఎవ్రీథింగ్. అండ్ నేను లాస్ట్‌కి ఏదైతే చూడాలనుకున్నానో అది చూడలేదు. బట్ నేను మళ్ళీ వెళ్తా అండ్ అగైన్ ఐ విల్ విజిట్. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ థాంక్ యూ ఫర్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి.